పెళ్లై 2 నెలలే. అందులోనూ వారిది ప్రేమ వివాహం. పెద్దలు ఒప్పుకోకున్నా ఆర్య సమాజంలో పెళ్లి చేసుకుని జీవితంలో ముందుకెళ్లారు. కానీ విధి వెక్కిరించింది. పెళ్లి చేసుకున్న 2 నెలలకే వారికి నిండు నూరెళ్లు నిండిపోయాయి. నీతోడే నేనంటూ భార్యాభర్తలు మరణంలో కూడా విడిపోలేదు. వీరే కాదు, ఎన్నో కుటుంబాల్లో పాసమైలారం పారిశ్రామిక వాడా ప్రమాదం అంతులేని విషాదాన్ని నింపింది. హైదరాబాద్ శివారు పటాన్చెరు మండలం పాసమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో జరిగిన దుర్ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఆ ప్రమాదంలో యువ దంపతులు సైతం బలయ్యారు. వైఎస్సార్ కడప జిల్లా ముద్దనూరు మండలం పెనికెలపాడు గ్రామానికి చెందిన యువ దంపతులు దుర్మరణం చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 2 నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్న నిఖిల్ కుమార్ రెడ్డి, శ్రీరమ్య ఇటీవలే స్వగ్రామం పెనికెలపాడుకి వచ్చి వెళ్లారు. కానీ ఇంతలోనే ఇలా జరగడం చాలా బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు 1 గంట 2 గంటల ఫ్యాక్టరీ టీవీలలో చెప్పారు. మా వాళ్ళు ఇంటికి పోయారు, గంటలో పోయినారు కార్తీక్. మరి 1 గంటకు మా ఎన్ని పోయినారు, 5 గంటలకు పోయినారు. అని పొద్దు పోయినారు. పొద్దున దొరికినారు 2 వాళ్ళు పోయినారు. నాకు పొద్దున దొరికింది. బాధపడాకు. రాత్రి అలా వచ్చేదో శాంతి మాట్లాడి జైకంటే ఇప్పుడు హాస్పిటల్ దొరికొచ్చిన గసగాని ఇచ్చినాడు. గసగాన్ని మాట్లాడలేను ఆయన అంటే మాట్లాడుకుంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళకి నాకు రుణాలు తెల్లవారని అడిగింది. లేదు నీకు బాధపడాకు. వదిలిపోయినాడు. పిల్లవాడంటే పిల్లవాడు కాదు, ఒక నల్లని ఒక తెల్లని. ముద్దనూరు మండలం పెనికెలపాడు గ్రామానికి చెందిన ప్రసాద్ రెడ్డి, మాధవి దంపతుల కుమారుడు నిఖిల్ కుమార్ రెడ్డి సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని సిగాచి ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తుండేవాడు. అక్కడే ఇతడికి ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం పుట్రేల గ్రామానికి చెందిన రామాల శ్రీరమ్య పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఒకరికొకరు ఇష్టపడటంతో వీరిద్దరూ ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీన హైదరాబాద్లోని ఆర్య సమాజంలో వివాహం చేసుకున్నారు. అయితే ఏప్రిల్ 25న సొంత గ్రామమైన పెనికెలపాడు గ్రామానికి వచ్చి పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత ముద్దనూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తమ వివాహానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్కి వెళ్లారు. ఆషాఢమాసం వెళ్లాక వీరిద్దరికీ పెద్దల సమక్షంలో వైభవంగా మళ్లీ పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న ప్రమాదంలో నవదంపతులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా, టీవీ ఛానళ్ల ద్వారా తెలుసుకుని వారి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రస్తుతం ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ పిల్లోని వాళ్ళ జేజి నారాయణమ్మ చాలా బాధపడుతుంది. చిన్నప్పటి నుంచి బాగా చాలా చూసుకునింది. వాళ్ళు బీదవాళ్ళు, కష్టం చేసుకునే వాళ్ళు, ఎప్పుడు పొలంలో పోతుంటారు. ఆ పిల్లల్ని అట్లా చూసుకునింది. ఏదో చదువుకొని అంత ఇంత చదువుకొని ఆ పిల్లోడు అక్కడ పోయి ఫ్యాక్టరీలో పని చేసుకుంటున్నాడు. ఇట్లా అన్యాయం అయిపోయింది. అందరికి ఊర్లో చాలా బాధగా ఉంది సార్. ఎక్కడ చూసినా ఊరంతా ఇదే బాధపడుతున్నారు, రాత్రంతా బాధపడుతున్నారు. పనుల కాడ ఇదే బాధ. చాలా ముచ్చటగా ఉన్నారు వాళ్ళు. 2 నెలలు అయింది పెళ్లి చేసుకొచ్చుకున్నాడు. ఇట్లా డ్యూటీ ఇద్దరు మళ్ళీ ఇక్కడ ఉంటే కన్నా ప్రేమించుకొని వచ్చేసినారు పెళ్లి చేసుకొని ఇంటికి. వాళ్ళ అమ్మలు ఏమన్నా అంటే వాళ్ళని విడిచిపెట్టి వచ్చింది కదా, ఈడ ఏమంటే బాధపడతారని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొచ్చుకున్నారు ముద్దనూరు పోయి. కాకపోతే ఇక్కడ ఒక 20 రోజులు ఉంచుకొని మళ్ళీ వాళ్ళు మేము డ్యూటీకి పోతాము, ఉద్యోగంలో తీర్చారేమో అని వాళ్ళు ఒకటేమైనా అంటే పంపించినారు. వాళ్ళమ్మ పోయి ఒక వారం 10 రోజులు ఉండి వచ్చింది, కాపురం పెట్టించి వచ్చింది. ఇంకా మళ్ళీ అప్పుడప్పుడు రమ్మంటా అంటే ఇక్కడ వీళ్ళు పనులు చేసుకునే వాళ్ళు, తోటలు పైర్లు పెట్టుకుంటా మాకు అబ్బాదని వీళ్ళు చెప్తాన్నారు. వాళ్ళు ఆ అబ్బాయికి నైట్ డ్యూటీ ఉంటాను, అది ఈ అమ్మాయికి పొద్దున్న నుంచి సాయంత్రం డ్యూటీ అంటే ఈ మధ్య మార్పించుకున్నారు. అది ఏం జరిగిందో ఆడమంటలు లేసి ఇట్లా జరిగిందని నా పొద్దున ఫోన్ వచ్చింది. 1 గంట అప్పుడు తెలిసింది వీళ్ళకు. 1 గంట తెలిసింటే వీళ్ళు పోయినారు వెనకమ్మడే. రాత్రి 6 రాత్రి అయిందంట. మళ్ళీ పొద్దున్న లేచినాక చూసుకున్నారు. ఆ పాపను ఎవరు గుర్తుపట్టలేదంట, వాళ్ళు ఎవరు. వాళ్ళ ఆ పాప విజయవాడ సైడ్ అక్కడే.
వాళ్ళు ఎవరు గుర్తుపట్టలేదంట. వీళ్ళు పోయి చూసి ఈమె మా కోడలే అని ఈమె డ్రెస్సులు తెచ్చింది. డ్రెస్సులు చూసి మా పాపని కనుక్కునింది. ఆ పాప రుజువు తెలిసింది. ఈ పిల్లోడు బాగున్నాడు, ఏం పెద్దగా చెదిరిపోలే, చూడ్డానికేమో పడిపోయినాడు, గుర్తుపట్టుకున్నాడు. ఇట్లా చెయ్యండి కాలు మీద చాలా ఇరుగు పొరగోళం చాలా బాధపడుతున్నాం. నైట్ అంతా అసలు మేము నిద్రపోలే. అంత మంచి పిల్లోడు ఆ పిల్లోడు. ఊళ్ళో సగానికి సగం మంది ఎవరి పిల్లోడు అనేది కానీ తెలియదు. పొరిగింటికి కానీ పోయి ఎరిగేవాడు కాదు. ఇప్పుడు చచ్చిపోయినాడని ఆ పిల్లోనే చూడలేదని చాలా బాధపడుతున్నారు ఊళ్ళో వాళ్ళంతా. అంత మంచి పిల్లోడు ఆ పిల్లోడు పోయినాడంటే మాకు చాలా బాధ. ఎంత చిలకా గోరెంకలు తిన్న చూడ ముచ్చటగా ఉన్నారు. మేము అంత సంతోషపడతాం వాళ్ళని చూసి. పుణ్యనాళ్ళు మంచి అమ్మాయిని దొరకొచ్చుకునేవారు అని మేమందరం నక్కుంటే వాళ్ళం.